ఈరోజు శ్రీ లలితా సహస్రనామాల్లో 10 నామాలు చెప్తాను. మీకు ఏం కావాలో నిర్ణయించుకుని ఆ నామాన్ని 108 సార్లు 108 రోజులు చదవండి. మీరు దేని గురించి అయితే ఆ నామాన్ని చదివారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. మీకు విద్యాప్రాప్తికి శ్లోకం: సరస్వతీ శాస్త్రమయీ గుహంబా గుహ్యరూపిణి. అర్థం: విద్యాస్వరూపిణి, శాస్త్రస్వరూపిణి, కుమారస్వామి తల్లి, రహస్యమైన రూపము గల తల్లి, నాకు విద్యను ప్రసాదించు తల్లి. రెండో నామం: సుఖ సంతోషాల కోసం. శ్లోకం: శాంభవీ శారదా రాజ్యా సర్వాణి శర్మదాయిని. అర్థం: శంభుని భార్య సరస్వతీదేవితో ఆరాధింపబడుచున్నది. శంకరుని భార్య సుఖమును ప్రసాదించున్నది తల్లి. నాకు సంతోషము కలిగించు తల్లి. మానసిక ప్రశాంతత కోసం. మూడవ శ్లోకం: మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. అర్థం: మనస్సునే రూపముగా గల చెరుకు విల్లును కలిగినట్టి శబ్ద స్పర్శ రూప రస గంధములనే బాణములుగా గల తల్లి, నీవు నాకు మానసిక ప్రశాంతతను ప్రసాదించు. అకారణ చింత, డిప్రెషను, దిగులు తొలగటానికి ఈ శ్లోకాన్ని చదవాలి. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అర్థం: అష్టమీ తిథి నాటి చంద్రుని వంటి నుదుటితో శోభిల్లునటువంటి తల్లి, నాకు ఎటువంటి దిగులు ఆందోళనలు కలగకుండా చెయ్యి తల్లి. క్యాన్సర్ వ్యాధి నివారణకు. మహాయాగ క్రమరాజ్య మహాభైరవ పూజిత. అర్థం: గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధించుబడి తల్లి, ఆదిత్య మండలంలో మధ్యన ఉండే మహాభైరవుడు అంటే నారాయణుడిచే పూజింపబడుచున్న అమ్మా, నన్ను ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి రక్షించు తల్లి. సంతాన ప్రాప్తి కోసం. సృష్టికర్తి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి. అర్థం: సృష్టిని చేయునిది, బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది, సంరక్షణ లక్షణము గలది, విష్ణుమూర్తితో రూప సమన్వయము కల తల్లి, నాకు సంతోషాన్ని ప్రాప్తించు తల్లి. కోరిన కోరికలు తీర్చడం కోసం. పురుషార్థప్రద పూర్ణభోగిని భువనేశ్వరి. అర్థం: పురుషునికి కావలసిన ప్రయోజనాలను చక్కగా ఇచ్చున్నది, భోగములో అనుభవించున్నది, ఇచ్చున్నది కూడా. చతుర్దశ భువనములకు ఆదినాయకురాలు అయిన లలితామాత నా కోరికలను తీర్చు తల్లి. రుణ విముక్తి కోసం. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. అర్థము: పులోముని కూతురైన సచీదేవిచే ఆరాధింపబడు తల్లి, అన్ని విధములైన వ్యాధులను ఉపశమనమును కలుగుజేయనిది అయిన తల్లి, సకల మృత్యుభయాలని తొలగించే తల్లి, నన్ను రుణ విముక్తుని చేయి తల్లి. ఉద్యోగ ప్రాప్తి కోసం.
రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈశ్వరుని హృదయేశ్వరివి, రాజ్యాలను ఇచ్చు తల్లి, రాజ్యమునికి అధికారిణి, అధికమైన కరుణ గలది. తనను ఆశ్రయించిన వారిని సింహాసనం పైన కూర్చోబెట్టున్నటువంటి తల్లి, నాకు ఉద్యోగ ప్రాప్తి కలిగించమ్మా, ధనం వృద్ధి చెందటానికి. ధర్మాధార ధనధాన్య వివర్ధిని, ధర్మమునకు ఆధారభూతమైనటువంటి దానివి, ధనము ధాన్యము వర్ధిల్లు చేయనటువంటి తల్లి, నాకు ధనాన్ని ధాన్యాన్ని ప్రసాదించమ్మా. ఈ 10 శ్లోకాలలో మీకు కావలసిన శ్లోకం ఏదైనా తీసుకుని 108 సార్లు తప్పకుండా చదవండి. మీ కోరికలు నెరవేరుతాయి. అమ్మని ఆశ్రయించండి. అమ్మ మన కోరికలు తీరుస్తుంది. ఆవిడ మన కోరికలు తీర్చడానికే ఆవిర్భవించింది.